వర్తే వర్మ వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి లాస్ట్ వీడియోలో దర్శనానికి టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, అలాగే రూమ్స్ ఎక్కడ తీసుకోవాలని చెప్పా కదా. ఈ వీడియోలో అయితే దర్శనానికి ఎలా వెళ్ళాలి, అలాగే అన్నదానం ఎక్కడ చేయాలో అయితే చెప్తా. మాకు ఈవినింగ్ 6 PM కి దర్శనానికి టైమింగ్ ఇచ్చారని చెప్పా కదా, కానీ మేము మాత్రం మార్నింగ్ 11:30కే రూమ్స్ దగ్గర నుంచి బయలుదేరాం. మేము అలా నిదానంగా నడుచుకుంటూ అన్ని చూసుకుంటూ 1:30 PM కి అయితే వెంగమాంబ అన్నదాన సత్రంకి అయితే వెళ్ళాం. ఈ తిరుమల కొండపైన మొత్తంలో ఈ ఒక్క చోట మాత్రమే మనకు అన్నదానంలో వైట్ రైస్ అయితే పెడతారు. మనకు మాక్సిమం ఈ తిరుమల కొండపైన ఏ గుడికి వెళ్ళాలన్నా, ఏ అన్నదాన సత్రంకి వెళ్ళాలన్నా తప్పనిసరిగా క్యూ అయితే పాటించాలి. తర్వాత ఈ వెంగమాంబ అన్నదాన సత్రంలో లొకేషన్ అండ్ వ్యూస్ చూడడానికి మాత్రం చాలా బాగుంటాయి. ఈ బిల్డింగ్ మొత్తంలో ఏమన్నా హైలైట్ ఉందంటే ఈ ఒక్క పెయింటింగ్ అనే చెప్పొచ్చు. మన స్టార్టింగ్ ఈ సత్రంలోకి ఎంటర్ అవ్వగానే ఈ పెయింటింగ్ అయితే కనిపిస్తుంది. పెయింటింగ్ చూడడానికి మనకి 2 కళ్ళు సరిపోవు. ఇంకా ఇక్కడ పెట్టే ఫుడ్ గురించి మాట్లాడితే ఈ ఫుడ్ కి బయట సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఇంకా చెప్పాను కదా, ఫుడ్ టేస్ట్ ఏ మాత్రం తీసిపోదు. ఈ మధ్య మెనూలో మసాలా వడ కూడా కొత్తగా యాడ్ చేశారు. ఇంకా ఈ వెంగమాంబ అన్నదాన సత్రం టైమింగ్స్ అయితే ఇవే. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కడుపు నిండా భోజనం చేసి బయటకు అయితే వచ్చాం. ఇంకా ఈ తిరుమల కొండపైన వెదర్ మాత్రం చల్లగా చూడడానికి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ మేమేమో అన్నదాన సత్రం పక్కనే ఉన్న వరాహస్వామి గుడికి అయితే వచ్చాం. వరాహస్వామి గుడిలో దర్శనం చేసుకుని బయటకు వెళ్తూ ఉంటే ఈ 2 ఎలిఫెంట్స్ అయితే కనిపించాయి. నెక్స్ట్ మేము దర్శనానికి వెళ్ళడానికి శ్రీవారి ఉచిత బస్సు అయితే ఎక్కాం. మీరు ఈ తిరుమల కొండపైన ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా శ్రీవారి ఉచిత బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో బస్ కండక్టర్ తో చెప్తే ఆ స్టాప్ రాగానే బస్ కండక్టరే మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తారు. తర్వాత మేము ఈవినింగ్ 4:30 PM కి అయితే దర్శనం క్యూలోకి వెళ్ళాం. ఈవినింగ్ 6 PM కి అయితే మమ్మల్ని రూమ్స్ లో అయితే వేశారు. మళ్ళీ నైట్ 8 PM కి అయితే దర్శనానికి వదిలారు. దర్శనం అయి బయటకు వచ్చే తలకి 9:30 PM అయింది. ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి వెదర్ మాత్రం చాలా బాగుంది. తర్వాత శ్రీవారి ప్రసాదం లడ్డూలు తీసుకొని నైట్ 11 కి అయితే రూమ్స్ కి అయితే వెళ్ళాం. తర్వాత నెక్స్ట్ డే కాణిపాకం, సిరిపురం గోల్డెన్ టెంపుల్, అరుణాచలం అయితే వెళ్ళాం. ఆ వీడియోస్ కోసం మన అకౌంట్ ఫాలో చేసుకుని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఉంటా, బాయ్.